ఎక్కువ పోషకాహారం కలిగిన శాకాహార వంటకాల్లో సోయాబీన్దే అగ్రస్థానం. సోయాబీన్ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులో విటమిన్ ఏ, బి, ఈతో పాటు ప్రోటీన్, ఫైబర్, అమైనో ఆమ్లాలు, ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉన్నాయి. సోయాబీన్స్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుడ్లు, చేపలు, మాంసం తినని వారిలో ప్రోటీన్ లోపానికి దారితీస్తుంది. ఈ సందర్భంలో సోయాబీన్ మీ శరీరంలో ప్రోటీన్ లోపాన్ని తీర్చడానికి సహాయపడుతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమ్లా స్టార్టర్. ఈరోజు సోయాబీన్తో సోయా స్టిక్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం అయితే సోయాబీన్ పౌడర్ అండి మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. నేనైతే డీమార్ట్లో తీసుకున్నాను. సోయా స్టిక్స్ ప్రిపేర్ చేసుకునే దానికి ముందుగా 1 కప్పు శనగపిండి, 1 కప్పు సోయాబీన్ పిండి, 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు సోయాబీన్ పిండి వేసుకుంటున్నానండి. దీంట్లోకి 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. 3 సమానంగా తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పొడిలోకి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. వేయించి పొడి చేసుకున్న పొడి అండి అది జీలకర్ర పొడి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను. సాల్ట్, మీ రుచికి సరిపడా సాల్ట్. పసుపు 1 పావు స్పూన్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు వాము 1/2 టీ స్పూన్ వాము తీసుకున్నానండి. ఈ వాముని 2 అరచేతుల్లో వేసుకొని ఈ విధంగా రబ్ చేస్తే చాలా మంచి ఫ్లేవర్లో సువాసన వస్తుందండి. చాలా బాగుంటుంది. మనము శనగపిండి, సోయాబీన్ వేసుకుంటున్నాం కదా, డైజెషన్ ఇష్యూ రాకుండా వాము కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా రుద్దగానే కిచెన్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు 1/2 స్పూన్ వంట సోడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకుంటున్నానండి. ఈ విధంగా కలుపుకున్న పిండిలోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఎంతలాగా అంటే పిండిలో కలిసిన తర్వాత మనము ఈ విధంగా ఒత్తితే కనుక లడ్డూలాగా అవ్వాలన్నమాట. ఆ విధంగా మనము ఆయిల్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవటం వల్ల మనకి సోయా స్టిక్స్ గుల్లవిచ్చి క్రిస్పీగా వస్తాయండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి వేసుకోకూడదండి, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే పిండి మొత్తం కలుపుకునేదానికి 1 కప్పు నీళ్ళు ప్లస్ ఇంకొంచెం 1 పావు కప్పు కంటే కూడా తక్కువగానే నీళ్లు పడ్డాయండి. 1 ఫుల్ కప్పు ప్లస్ ఇంకొంచెం పడ్డాయి. కానీ మొత్తం ఒకటేసారి వేసుకోకూడదండి, ఈ విధంగా చూసుకొని వేసుకోవాలి. సోయాబీన్స్లో కాల్షియం పుష్కలంగా ఉంటుందండి. ఇది ఎముకలు దృఢంగా అయ్యేదానికి సహాయపడుతుంది. కాల్షియం తగ్గితే కనుక మనకి ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తుందండి. పిల్లలకి ఈ సోయాబీన్ ఎక్కువగా పెట్టడం వల్ల వాళ్ళ ఎముకలు దృఢంగా తయారవుతాయి. సోయాబీన్స్లో ఆల్కలైడ్స్ ఉంటాయి. ఈ ఆల్కలైడ్స్ రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు సోయాబీన్స్ తినవచ్చు. సోయాబీన్ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. సోయాబీన్లో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి మెత్తగా. చపాతీ పిండి కంటే కూడా ఇంకొద్దిగా మెత్తగా ఉండేటట్టు కలుపుకొని మూత పెట్టేసి 15 నిమిషాలు పిండిని నాననివ్వాలండి. పిండి నానిన తర్వాత 15 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొక 2 నిమిషాలు పిండిని బాగా మర్దన చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల సోయా స్టిక్స్ చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు మర్దన చేసిన తర్వాత ఈ పిండిలో నుంచి కొద్దిగా పోర్షన్ తీసుకొని
ఈ పిండిలో నుంచి కొద్దిగా పోర్షన్ తీసుకొని మురుకులు ఒత్తుకుంటాం కదా గొట్టాన్లో, ఈ పిండిని పెట్టుకోవాలండి. పిండిని గొట్టాన్లో పెట్టుకునే ముందే గొట్టాన్ లోపలంతా కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. సింగిల్ హోల్ ఉండే పిల్ల పెట్టుకోవాలండి దీంట్లోకి. ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ గ్రీస్ చేసుకొని దాంట్లో ఈ విధంగా పొడవుగా ఒత్తుకోవాలండి. ఇది ఒత్తుకోవటం కూడా చాలా ఈజీ, సింపుల్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. ఇంతవరకు వీడియో చూస్తూ కూడా లైక్ చేయకుండా ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తోటి ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఈ విధంగా పొడవుగా ఒత్తుకున్న తర్వాత చాకుతోటి మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. చాకుని వెనక్కి తిప్పించి కనుక కట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. అదేవిధంగా పొడవుగా ఒత్తుకున్నాక కొంతసేపు ఆరనిచ్చి మళ్ళీ కట్ చేసుకున్నామంటే కూడా మనకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా అన్నిటినీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక ఈ పీసెస్ అన్నిటినీ ఆయిల్లోకి వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మనము వీటిని ఆయిల్లో వేసినప్పుడు ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ ఆగిపోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి చాలా త్వరగా రెడీ అయిపోతాయండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవు, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. అసలే పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదా, ఈ విధంగా ఏదన్నా స్నాక్ చేసి పెట్టి వాళ్ళకి తినడానికి ఇస్తుంటే కనుక చదువుకుంటూ మధ్యలో స్నాక్స్ తింటూ వాళ్ళు టైర్డ్ అవ్వకుండా బాగా ప్రిపేర్ అవుతారండి ఎగ్జామ్స్కి. మీలో ఎంతమందికి పిల్లలకి ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టడాన్ని ఇష్టపడతారో కామెంట్ చేయండి. ఇవైతే ఆయిల్ అస్సలు పీల్చుకోవండి. సోయాబీన్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా. ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఫుడ్ పిల్లలకి మధ్య మధ్యలో ఇస్తూ ఉండటం వల్ల కూడా వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ పోయేంత వరకు ఉంచుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి వేగే లోపల మనం మళ్ళీ ప్లేట్లో ఇవి ఒత్తుకొని కట్ చేసి పెట్టుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన సోయా స్టిక్స్ కూడా వేసుకొని సేమ్ రిపీట్ చేయాలండి ప్రాసెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మొదటిసారి ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రిస్పీ అండ్ టేస్టీ సోయా స్టిక్స్ రెడీ అయిపోయాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.